కడప జిల్లా గండికోటలో 3 రోజుల క్రితం జరిగిన వైష్ణవి హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. మొదటి నుండి కూడా వైష్ణవిని ప్రేమించిన యువకుడే కారణము అంటూ ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే నిన్న గండికోటలో విచారణ చేసిన డీజీఐ కోయ ప్రవీణ్ ప్రేమికుడి ప్రమేయం లేదని నిర్ధారణ చేశారు. దీంతో కేసు విచారణ మళ్లీ మొదటికొచ్చేసింది. ఈ విషయంపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేంద్రమైనటువంటి గండికోటలో దారుణ హత్యకు గురైనటువంటి 17 సంవత్సరాల వైష్ణవి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే సోమవారం ఉదయం మరి కాలేజీకి వెళ్తున్నటువంటి సమాచారం తల్లిదండ్రులకు తెలియపరచడంతో అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం కావచ్చు, తన ఫ్రెండ్స్ కాలేజీకి రాలేదు, తను గండికోటకు వెళ్ళినటువంటి సమాచారం తన ఫ్రెండ్స్ కు తెలియపరచడంతో కూడా ఆ యొక్క అమ్మాయి వైష్ణవి తన లవర్ తో కూడా లోకేష్ తో సోమవారం ఉదయం 8:30 గంటలకు గండికోటలో మరి లోకేష్ తో కూడా కలిసి వెళ్ళినట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో ఆధారంగా కూడా అక్కడ స్పష్టంగా కనపడుతోంది. 8:30 నుంచి సోమవారం 14వ తారీఖు 10:30 వరకు మరి గండికోటలో ఇరువురు కూడా కలిసి ఉన్నట్లు కూడా పోలీసులు ఒక నిర్ధారణ అయితే చేయడం జరిగింది. అయితే 10:30 నుంచి మరి లోకేష్ ఒక్కడే మరి బయటికి వెళ్ళినట్లు కూడా ఇక సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా పోలీసులు తెలియపరచడం జరిగింది. అయితే 10:30 నుంచి 12 గంటల వరకు ఈ వైష్ణవి అనేటువంటి బాలిక గండికోటలోనే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 12 గంటల నుంచి 1 గంట వరకు సమయంలో ఆ యొక్క వైష్ణవి విషయంలో ఏమి జరిగిందనేటువంటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా అయితే మారింది. అయితే ఆ యొక్క గండికోటలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మాయి 12 నుంచి 1 గంట సమయంలో ఆ యొక్క పురావస్తు శాఖ అధికారులు ఒక బ్యాగును చూసి అక్కడ గుర్తించడంతో అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ముందుగానే సోమవారం సాయంకాలము తన తల్లిదండ్రులు మరి అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పి కూడా ఒక కనిపించడం లేదని చెప్పి కూడా పోలీసులకు అయితే ఒక ప్రొద్దుటూరు వన్ టౌన్ లో పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా మిస్సింగ్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. అయితే మంగళవారం ఉదయము మరి పోలీసులు మరి కుటుంబ సభ్యులు కూడా కలిసి ఆ గండికోటలో ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టడం జరిగింది. జల్లెడ పట్టినటువంటి నేపథ్యంలో మంగళవారము 6:30 గంటల సమయంలో కూడా అమ్మాయి లగ్నంగా మృతదేహము కనిపించడంతో కుటుంబ సభ్యులు లబోదిబో అంటూ కూడా వారి యొక్క చూస్తాం. అయితే కన్నీరు మున్నీరు అవుతూ ఉంటున్నారు. అయితే పోలీసులు కూడా మరి మంగళవారం నుంచి కూడా ఈ యొక్క కేసు నమోదు చేసినటువంటి విషయంలో కూడా మరి ఇప్పటికే లోకేష్ అనేటువంటి వ్యక్తిని మరి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొదటిలో లోకేష్ ఈ హత్య చేసిందని కూడా పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక సంచలనంగా విషయాలు బయటికి చెప్తారనుకున్నారు. కానీ లోకేష్ ని విచారించినటువంటి తర్వాత మరి లోకేష్ ప్రమేయము లేదని చెప్పి స్వయంగా డిఐజీ 2 రోజుల కిందట గండికోటను యొక్క సంఘటన స్థలాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించినటువంటి నేపథ్యంలో కూడా లోకేష్ ను కూడా విచారించి ఆ యొక్క లోకేష్ ని విచారించిన తర్వాత మీడియా సమక్షంలో లోకేష్ యొక్క ప్రమేయం లేదని చెప్పి కూడా డిఐజీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క వైష్ణవి హత్య కేసులో మరి ప్రధానంగా ఎవరి యొక్క పాత్ర ఉంది, లేక పరువు హత్యన, లేకపోతే గండికోటలో ఆగతాయిలు ఎక్కువగా తిరుగుతున్నటువంటి ప్రాంతము, అల్లరి మూకలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ అమ్మాయిని ఎవరైనా హత్య చేశారా అనేటువంటిది కూడా ఒక రాష్ట్రంలో లేకపోతే జిల్లాలో ఒక సందిగ్ధం అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా చూస్తే ఇక అమ్మాయి హత్య విషయంలో కూడా అయితే ఇటువంటి వరకు అయితే స్థానిక మరి కడప ఎస్పీ అశోక్ కుమార్ గత 3 రోజుల నుంచి కూడా జమ్మూ మడుగులోనే ఉంటూ మొత్తం సీసీ ఫుటేజ్లంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క స్థానిక ఉన్నటువంటి సిఐ లింగప్ప కావచ్చు, మరినటువంటి డిఎస్పీ సమక్షంలో మొత్తం అంతా కూడా ఈ యొక్క గండికోట ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో అయితే మనకున్నటువంటి సమాచారం ఈ రోజుకు ప్రస్తుతం అంటే సోమవారం నుంచి మంగళవారం వరకు ఎవరైతే గండికోటకు వెళ్ళారో, అంటే పర్యాటకులు సందర్శించడానికి ఎవరైతే వెళ్ళారో వాహనాలు కావచ్చు, ఇక్కడ గండికోటకి ఎంటర్ అయ్యేటువంటి సమయంలో కూడా కొంత టోల్ గేట్ యొక్క అమౌంట్ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టోల్ గేట్ కట్టేటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఫోన్ పే కూడా ఎవరెవరు చేశారు, ఎంతమందికి ఫోన్ పే చేశారు, అంటే టోల్ గేట్ దగ్గర ఏ వాహనాలు వెళ్ళాయని చెప్పి కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మొత్తం అయితే కూడా ఎవరైతే వెళ్ళారో ఆ రోజు సోమవారం నుంచి మంగళవారం వరకు వారందరినీ కూడా పోలీసులు ఒక్కొక్కరిని జమ్మగూడ స్థానిక పోలీసులని పిలిపించి వారిని కూడా విచారించేటువంటి పనిలో నిమిత్తమై ఉన్నారు. అయితే ప్రధానంగా చూస్తే ఇప్పటికే లోకేష్ యొక్క పాత్ర ఏమాత్రం లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా
కొంత కుటుంబ సభ్యులే కొంత పరువు హత్య కూడా చేసిండవచ్చు అనేటువంటి కూడా ఒక సందిగ్ధం ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాకు ఎలాంటి ప్రమేయం లేదు, మేము ఏ విచారణకైనా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తన తండ్రి అన్నటువంటి సురేంద్ర కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విషయంలో ఏమీ తెలిసినటువంటి పరిస్థితిలో పోలీసులు అయితే ఉన్నారు. అయితే ఈ వైష్ణవి పైన దాదాపు ఆ యొక్క కడుపు పైన కూడా గాయం ఉన్నట్టు, అదేవిధంగా ఛాతి పైన కూడా దెబ్బ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టులు ఆ యొక్క డాక్టర్లు కూడా నిర్ధారించినట్లయితే మనకున్నటువంటి సమాచారం వరకు అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క వైష్ణవి హత్య కేసు ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క హత్యకు సంబంధించి లేకపోతే పరువు హత్య అనేటువంటి విషయం ఎన్ని రోజులుగా బయటకు పడేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క హత్యను ఎవరు చేశారు అనేటువంటిది మూకుముడిగా బయటికి చేయాల్సినటువంటి పనిలో పోలీసులు నియమితం అయితే ఉన్నారు. అయితే ఇంకా ఎంత సమయం పట్టవచ్చు అనేటువంటిది కూడా జిల్లాలో రాష్ట్రంలో ఒక సంచలనంగా అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.